టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డంపింగ్ యార్డ్ ను తలపిస్తున్న సిద్దిపేట గంజ్ మార్కెట్. పట్టణంలోని పలు వార్డులను పరిశీలించిన మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వానికి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతోంది. పలు గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో వడగళ్ల వాన బీభత్సం. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న బాధితులు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలన్న నటి రోజారమణి. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట పట్టణంలోని గంజి మార్కెట్, పాత చేపల మార్కెట్ సమీపంలో డంప్ యార్డ్ ను తలపించేలా చెత్త పోగవడంపై మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. పట్టణంలో పలు ప్రాంతాల్లో సందర్శించిన ఆయన వెంటనే ఆ ప్రాంతమంతా పరిశుభ్రంగా చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. देख तुम्हारा प्लास्टिक నిన్న ఎప్పటి నుంచి తిరుగుతున్నాం ఏం చెప్తున్నా నీకు తిరుగుతున్నానా లేదా తడి పొడి కాకుండా 3 రోజులు కూడా చెప్పిండా లేదా సంచి ఇస్తామని చెప్పాలి ఇలా సంచి తీసుకురా సంచి సత్య వెనకాల సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండల కేంద్రంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచడానికి పత్తేపురం, మేడారం, వైకుంఠపురం, రోడ్లవారిగూడెం, పులగం తండా, బోడల్దిన్న, బక్కాయిగూడెం, కందులవారిగూడెం, బుర్గల తండా గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు తెలంగాణ ప్రభుత్వానికి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఓకే సార్, రెడీ సార్. పైన నిలబడితే బాగుంటుందేమో అని పైకి ఎక్కి నిలబడాలి. కాదు టాక్టర్ సార్, రెడీ సార్. ఓకే సార్, రెడీ సార్. కొన్ని
కొన్ని వాట్సాప్ గ్రూపులలో రాష్ట్ర గవర్నర్ను కించపరిచే విధంగా పోస్టులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీజేపీ నేషనల్ కౌన్సిలర్ మెంబర్ బజరంగ్ దళ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు టి యమన్ సింగ్. మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రతిష్టాత్మకమైన నిలోఫర్ ఆసుపత్రిలో ఈ నెల 7వ తేదీన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వార్త మరుసటి రోజు అనగా 8వ తేదీన పలు పత్రికలలో ప్రచురితమైంది. ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాన్ని మార్ఫింగ్ చేసి కొంతమంది దుష్ప్రచారానికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా గవర్నర్ను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు సంబంధించిన కథనాలను మార్ఫింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఆ కథనాన్ని ఒక వ్యక్తి, ఆ హాస్పిటల్లో పనిచేసే వ్యక్తి, ఆ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని రాష్ట్ర గవర్నర్ గారి మీద షిప్ గో బ్యాక్, బ్లాక్ షిప్ గో బ్యాక్ అంటూ వీడియోలు ఒక వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఆ వాట్సాప్ ద్వారా కొంతమంది ఆ వాట్సాప్ని చూసి ఆ వాట్సాప్ మా వాట్సాప్కు పంపడం జరిగింది. ఆ చూసిన తర్వాత అసలు గవర్నర్ గారి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, ఒక మహిళా గవర్నర్ కాబట్టి మహిళల పైన ఈ విధంగా వాట్సాప్లో పెట్టడం చాలా బాధాకర విషయము. కాబట్టి అది కూడా మహిళా దినోత్సవ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ గారు సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలోని వ్యవసాయ పరపతి సంఘం భవనాన్ని పరిశీలించారు తాడవ ఏపీసీఎస్ చైర్మన్ సీతారాములు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపాలలో ఉన్న సహకార బ్యాంకు భవనం శిథిలావస్థకు చేరుకుని ఉందని, వీలైనంత త్వరలో దీనికి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతులకు ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. మొత్తం నిరుపయోగంగా ఉంచినారు కాబట్టి దీన్ని పరిశీలన చేసుకొని దీనికి ఏ విధంగానైతే మా రైతులకు అందరికీ నేను ఎంతవరకు సాయం చేయగలనో అంతవరకు నేను నా వంతుగా కృషి చేసుకుందామని ప్రతి ఒక్కటి నేను మా రైతుల దగ్గరికి ఈరోజు పరిశీలన కోసం వచ్చినాము. అన్ని పరిశీలన చేసి వారం రోజుల లోపల మా సొసైటీ అన్నిటికీ పూర్వవైభవం తీసుకొచ్చి మా రైతులందరికీ సహకారంతో వాళ్ళందరికీ నేను నా వంతుకు గట్టిగా కృషి చేసి మా వంతుగా నేను ధర్మంగా నిర్వహిస్తానని నేను నా సొసైటీలకు అందరికీ నేను మా సభ్యులందరూ సొసైటీ చైర్మన్గా ఎన్నిక కాబడ్డారు. నేను వెళ్ళి సార్ మన దగ్గర నిరుపయోగంగా ఇట్లా ఉంది, దీన్ని ఒకసారి స్పెషల్గా మీరు పరిశీలించాలి, మన రైతుల దగ్గరికే మన రైతు ప్రభుత్వం అని చెప్పి సార్ వెంటనే స్పందించి తక్షణమే వారు వచ్చి పరిశీలించి చేయడం జరిగింది. హైదరాబాద్ బోరబండలోని మధురానగర్లో టీఆర్ఎస్ నాయకులు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఎండీ బాబా ఫాసీవుద్దీన్ అనాస్ కేక్స్ అండ్ బేక్స్ ని ప్రారంభించారు. నందిపేట మండల కేంద్రంలోని భూమి సర్వే నంబర్ 686/4 గొడవ చిలికి గాలివానగా మారింది. అదే భూమిలో గ్రామాభివృద్ధి కమిటీ నందిపేట వారు బైఠాయించారు. నందిపేట గ్రామ సర్పంచ్ భర్త ఎస్జీ తిరుపతి మరియు పంచాయతీ బాడీ మెంబర్లు 686/4 భూమిని కబ్జా చేయదలిచిన వారి వద్దకు వెళ్లి ఒప్పందం చేసుకున్నారని అభియోగం చేస్తూ గ్రామ కమిటీ సభ్యులు ఎస్జీ తిరుపతి పంచాయతీ నంబర్లను 3 ఎంపీటీసీలను నిలదీశారు. 20-30 కార్లు ఉన్నాయి, అందులో ఓళ్ళు ఏర్పడలేరు, అన్ని ఫైన్స్ ఉన్నాయి. నాకైతే తెలియదు.
బంటురాము బబ్లు ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రభుత్వ వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. అలాగే మా నాయకుడు ఎంపీ రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసుని ఎత్తివేయాలని, నిరుద్యోగ భృతి 3016 రూపాయలు వెంటనే ఇవ్వాలని, ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుండి రక్షించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు పట్టణ అధ్యక్షుడు కె నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడిగే వ్యక్తులు ఉండొద్దు అనే ఉద్దేశంతో అక్రమంగా రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఎవరు కూడా ప్రశ్నించే గొంతు ఉండొద్దు, అడిగే నాయకులు ఉండొద్దు అనే ధోరణిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ధోరణి మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా చూస్తుంటే మరి ఒక అన్యాయాన్ని, అక్రమాలని మరి వీళ్ళు ఏదైతే డబ్బా కొట్టుకుంటున్నారో ఈరోజు తెలంగాణలో వస్తున్నటువంటి బడ్జెట్ మీద కావచ్చు, ఆదాయం మీద కావచ్చు చెప్తున్నప్పుడు మరి నిజాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారా అని చెప్పి మరి ప్రతిపక్ష పార్టీ ఉంటే ఇబ్బందులు అవుతాయనే విధంగా మరి పార్టీలో ఉన్నటువంటి మా యొక్క ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు చెప్పకనే చెప్తున్నారు, సేల్ ట్యాక్స్ కింద 54,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మరి అదేవిధంగా ఎక్సైజ్ గ్రేటర్ వరంగల్ జిల్లాలోని రావు పద్మకి బీజేపీ పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. 1వ డివిజన్ పైడిపల్లి గ్రామంలో 1వ డివిజన్ ప్రెసిడెంట్ వర్ధమానుకోట తిరుపతి మరియు కార్యకర్తలు కలిసి రావు పద్మకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను ఏదో ఒకప్పుడు గుర్తుంచుకుంటుందని, వారికి తగిన న్యాయం చేస్తారన్నారు. నేను 3 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తున్నాను. నాకు బీజేపీ పార్టీ గుర్తించి ఈ పదవి ఇవ్వడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీకి నా తరపున, మా పార్టీ కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబో మున్సిపాలిటీ ఎన్నికలకు కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని వారు కోరారు. అంతకుముందు అధ్యక్షుడిగా ఉన్న టైంలో నాతో పాటు సహకరించిన నాయకులకు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించింది కాబట్టే 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేయగలిగిన. మరొకసారి నేను చేయగలనని నిరూపించుకున్నందుకు మరొకసారి నాకు రాష్ట్ర పార్టీ అవకాశం ఇచ్చింది. మా రాష్ట్ర అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, మంత్రి శ్రీనివాస్ గారికి, రాష్ట్ర నాయకులకు, నాతోటి పూర్తిగా ప్రతి విషయంలో అండదండలుగా ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాపై ఉంచి నమ్మకాన్ని ఉంచి ఈ మళ్ళీ అధ్యక్షురాలుగా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో 1 సంవత్సర కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షుడిగా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు యువత భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. ఈ వరంగల్ అర్బన్ జిల్లాను 3 సంవత్సరాలుగా ప్రతి క్షణం మా డివిజన్కు ఏ టైం పిలిచినా వచ్చి ముందుకు తీసుకెళ్ళింది. అట్లా 3 సంవత్సరాలు మా ఎన్నిక ఉండి నడిపించిన రావు పద్మ మేడం గారికి మళ్ళా పగ్గాలు ఇవ్వడం ఎంతో సంతోషమైన విషయం. ఇంకా ముందు యువత సుత భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతుంది కాబట్టి జిల్లా అధ్యక్షురాలైన రావు పద్మ గారు ఇంకా మాకు ముందు ప్రోత్సాహంగా ముందుకు పంపిస్తే ప్రతి టైము మా కోసానికి యువత కోసానికే ఇస్తుంది కాబట్టినే అలాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు
వరంగల్ అర్బన్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామానికి పోవడానికి కారణం సుతా పల్లెకు ఈరోజు వరంగల్ మహానగరంలోని కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ప్రొఫెసర్ రాజగోపాలాచారి హై ఇన్ ద స్కై విష్ణు పదం అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు విక్రమపురి యూనివర్సిటీ వీసీ రాజేశ్వరరావు, ఆర్టీ ప్రొఫెసర్ మల్లికార్జునరావు, కేయూ సిబ్బంది, నగరంలోని మేధావులు, వ్యక్తులు, కవులు పాల్గొన్నారు. Distinguished guests on the dais, Vice Chancellor, President, ladies and gentlemen, of my friend Professor Rajagopalachari for bringing us spirit. When I received the copy of the book, I was simply assured, and one of the best books I've read. I was simply thrilled for the extraordinary impact. I must say that this is the altitude. That's why I said that. This work stands out. Social consciousness, egalitarianism, Paramatma, Jivatma, and so many metaphysical issues being so comprehensively dealt. I'm so amazed. Look at the dexterity of spirit and alacrity of my son Boyd, the saint of all times, Anamaya, and got out in Andhra Vedanta Karta. పంచాగమ సార్వభౌముడు అయిన తాళపాక అన్నమాచార్యులు రచించిన 208 కీర్తనలను నేను ఆంగ్లంలోకి అనువదించి పుస్తక రూపంలోకి ప్రచురణ తీసుకురావడం జరిగింది. దాని టైటిల్ హై ఇన్ ది స్కై ఎట్ విష్ణుపద అన్నమాచార్య సంకీర్తన ఇన్ ట్రాన్స్లేషన్. ఈ పుస్తకం యొక్క రిలీజ్ లాంచింగ్ ఈరోజు జరిగింది. ప్రొఫెసర్ సిఆర్ విశ్వేశ్వరరావు గారు ఆఫ్ అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అండ్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ విక్రమసింహపురి యూనివర్సిటీ ఇచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈ పుస్తకం ప్రారంభించబడింది. ప్రొఫెసర్ మల్లికార్జునరావు అధ్యక్షతలో మీటింగ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్ కాకతీయ యూనివర్సిటీలో సమావేశం జరిగింది. అన్నమాచార్యుల కాంట్రిబ్యూషన్ టు భక్తి లిటరేచర్ చాలా గొప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే నేటి సమాజానికి కూడా ఆయన సాహిత్యం ఉపయోగపడుతుంది. అందులో మనకు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఎన్నో కీర్తనలు ఉన్నాయి. అట్లాగే సోషల్ కాన్షియస్నెస్ కూడా మనకు కనపడుతుంది. ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ నాకడ హరి నెరిగినవాడు అంటాడు అన్నమాచార్య. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని చౌటకూర్, కోర్పోల్, సుల్తాన్పూర్, సారఫ్పల్లి గ్రామంలో గాలితో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించడంతో పలు గ్రామాలలో భారీ వృక్షాలు మరియు కరెంటు స్తంభాలు, రేకుల ఇండ్లు నేలకూలాయి. ఈ సందర్భంగా పుల్కల్ మండలం తహసీల్దార్ మురళి మాట్లాడుతూ ఆస్తి నష్టం ఎవరికైతే జరిగిందో వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. హైదరాబాద్ బోరబండలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నటి రోజారమణి మాట్లాడుతూ మహిళలందరూ ఏకమై ఇలా సమావేశమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అందరితో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారు, అన్నిట్లో విజయాలు సాధిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అని అన్నారు. ఇంకా ముందంజలో ఉంటూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని తెలిపారు. పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న మహిళలకు సత్కారాలతో అభినందించారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన వాసవి సిస్టర్స్ కి గాన విశారద ద్వయం అనే బిరుదుతో బోరబండ వాసవి బోరబండ దేవాలయం తరఫున మేము ఈ బిరుదిస్తున్నామండి.
వాసవి క్లబ్ తరఫున ఆర్య వైశ్య గాన విశారద ద్వయం అనే బిరుదు సమర్పిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని ఆదరించారు. ఇప్పుడు చెప్పండి మేడం, ఇప్పుడు వీడియో ఇస్తాము. వీడియోను చెప్తారు. ఎంతో శ్రమ తీసుకుని ఆవిడ ఈ వయసులో అంటే ముసలావిడ అనుకోకండి, ఈ వయసులో కూడా ఆవిడ అంత యాక్టివ్ గా ఎంత కలనీగా మరి చక్కగా అందరినీ చేకూర్చి అందరినీ ఇక్కడికి రప్పించి వాసవి అమ్మవారి సన్నిధానంలో ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేశారు. అలాగే మీరందరూ కూడా పంచరంగుల చిలకల్లాగా చక్కగా చిలక పంచ చీర కట్టుకుని చాలా ముద్దుగా అందంగా లక్షణంగా ఆ అమ్మ చేయడం అన్నది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఈ రోజున మహిళా దినోత్సవం మన మహిళల్ని మాత్రమే కాకుండా మన విఠలన్నయ్య గారు, శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ కూడా వేదిక మీద నుంచి చాలా అమూల్యమైన సందేశాన్ని కూడా మనం వినిపించారు. మరి మన వాసవి సిస్టర్స్ ఇద్దరు రావడం అన్నది నిజంగా వారికి మనందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రహ్లాద్ యాక్ట్ చేసిన తర్వాత చిన్నదాన్ని కాబట్టి అప్పుడు తెలియదు. కొంత వయసు వచ్చిన తర్వాత నాకు నటించాలని కంటే పాటలు పాడి ఎంతో శ్రమ తీసుకుని ఆవిడ ఈ వయసులో అంటే ముసలావిడ అనుకోకండి, ఈ వయసులో కూడా ఆవిడ అంత యాక్టివ్ గా ఎంత కలనీగా మరి చక్కగా అందరినీ చేకూర్చి అందరినీ ఇక్కడికి రప్పించి వాసవి అమ్మవారి సన్నిధానంలో ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేశారు. అలాగే మీరందరూ కూడా పంచరంగుల చిలకల్లాగా చక్కగా చిలక పంచ చీర కట్టుకుని చాలా ముద్దుగా అందంగా లక్షణంగా ఆ అమ్మ చేయడం అన్నది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఈ రోజున మహిళా దినోత్సవం మన మహిళల్ని మాత్రమే కాకుండా మన విఠలన్నయ్య గారు, శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ కూడా వేదిక మీద నుంచి చాలా అమూల్యమైన సందేశాన్ని కూడా మనం వినిపించారు. మరి మన వాసవి సిస్టర్స్ ఇద్దరు రావడం అన్నది నిజంగా వారికి మనందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రహ్లాద్ యాక్ట్ చేసిన తర్వాత చిన్నదాన్ని కాబట్టి అప్పుడు తెలియదు. కొంత వయసు వచ్చిన తర్వాత నాకు నటించాలని కంటే పాటలు పాడి సింగర్ అవ్వాలని కోరుకుంటేది, కానీ అది నెరవేరలేదు. తర్వాత డబ్బింగ్ మాటలు చెప్పి ఒక 500 సినిమాలు పైన చెప్పాను. ఒక పెద్ద ఆయన అన్నారు, అమ్మా నీకు పాటలు లేకపోతే ఉంది, మాటలు ఉన్నాయిగా చాలే, ఆ దేవుడు నీకు పాటల బదులు మాటలు ఇచ్చాడు అన్నారు. సో దాంతో తృప్తి పడి ఇటువంటి గొప్ప గాయని మనలు పాడుతున్నప్పుడు విని ఆనందం చేసుకుంటాను. సో వారి గురించి చాలా విన్నాం కానీ ఇప్పుడు ప్రత్యేకంగా చూడలేదు. సో ఈ రోజు నేను వారిని కలవడం వల్ల నిజంగా ఈ మహిళా దినోత్సవం చాలా హ్యాపీగా ఉంది. చూసుకుంటూ పెద్దలను చూసుకుంటూ వచ్చేవాళ్ళని చూసుకుంటూ ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా చురుగ్గా చక్కగా జయవాసవండి. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మాది వాసవి క్లబ్స్ వనిత బోరబండ. మేము లాస్ట్ ఇయర్ వనితా క్లబ్ స్థాపించడం జరిగింది. మేము 2 సంవత్సరాల నుంచి ఈ ఉమెన్స్ డేని సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. ఈ ఉమెన్స్ డేకి చీఫ్ గెస్ట్ గా రోజా రమణి గారు మరియు వాసవి సిస్టర్స్ గారిని గెస్ట్ ఆఫ్ ఆనర్స్ గా పిలవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన వనితలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని సక్సెస్ఫుల్ గా దిగ్విజయంగా మరి పాల్గొనడం జరిగింది. వనితలందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఈ ప్రోగ్రామ్ ని కోఆర్డినేటర్ కూడా చేసిన వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ వనితా క్లబ్ సేవా కార్యక్రమాలకి చాలా చాలా ముఖ్య పాత్రను వహిస్తుంది. మేము లాస్ట్ ఇయర్ ఒక ఓల్డేజ్ హోమ్ లో రిఫ్రిజిరేటర్ ని స్పాన్సర్ చేయడం జరిగింది క్లబ్ మెంబర్ సహాయ సహకారంతో. మరి ఈ ఇయర్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో 100 ప్లేట్స్ గానీ, ఇంకా వాళ్ళకి నోట్ బుక్స్ గానీ, ఇంకా బ్యాగ్స్ అవి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక 9 మంది ప్రెగ్నెంట్స్ లేడీస్ కి వనితకు వందనం ప్రోగ్రామ్ లో భాగంగా సత్కారం చేయడం జరుగుతుంది. అలా అనేక విషయాల్లో
ఓల్డేజ్ హోమ్కి కానీ ఆర్ఫనేజ్ హోమ్కి కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా మా వాసవి వనితా క్లబ్ సేవా కార్యక్రమాలు చేయడం. ఇప్పుడు చెప్పండి మేడం ఇప్పుడు వీడియో ఇస్తాము వీడియోను చూస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేవీఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో స్త్రీ డిజైనర్ ఫ్యాషన్ షో అదుర్స్ అనిపించారు. సాంప్రదాయ ఉత్పత్తులను సాంప్రదాయ కళలను కాపాడడంతో పాటు వాటికి గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేవీఆర్ గ్రూప్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మన సాంప్రదాయాలను మగువలను మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవీఆర్ సంస్థ ఆధ్వర్యంలో మగువల మనసుకు మెచ్చే డిజైన్లను చేరువ చేసే క్రమంలో స్త్రీ పేరుతో ప్రత్యేకమైన డిజైనర్ స్టోర్స్ హైదరాబాద్ వాసుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ చీరలతో ప్రదర్శన ఫ్యాషన్ షో నిర్వహించారు. విలాసవంతమైన రాజసాన్ని ప్రదర్శించే రీతిలో స్త్రీ పేరుతో ఈ ప్రదర్శనను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవస్థాపకులు రామసుబ్బారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీజారెడ్డి మరియు ముఖ్య అతిథులు ప్రముఖ హీరోయిన్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. So, infant, baby, miss, young, and forever young is of course చాలానే చెప్తారు భారతదేశంలో స్త్రీ గురించి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు అని. కానీ రియలీ ఫీలింగ్ వెరీ సాడ్ టు టెల్ అబౌట్ దిస్. ఈ దేశంలోనే స్త్రీకి విలువ లేదు, ఈ దేశంలోనే స్త్రీకి గౌరవం లేదు, ఈ దేశం. బట్ స్టిల్ పాస్ట్ ఫ్రమ్ 30 years విమెన్ అంతా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నారు. ఈక్వాలిటీ కోసం ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేయాల్సిన అవసరం రాకూడదు అన్నది నా కోరిక. అండ్ ఎవరెవరైతే ఇప్పుడు బయటకు వచ్చి వర్క్ చేయగలుగుతున్నారో, విక్టరీస్ సాధించగలుగుతున్నారో, వారి ప్రతి ఒక్కరి వెనక పురుషులు కారణం ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అన్న, ఒక భర్త, ఒక తమ్ముడు, ఇది ఖచ్చితంగా బాధ్యత అయితే ఉంటుంది. ప్రొటెక్ట్ చేస్తున్నారు, సెక్యూరిటీ ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వీ నీడ్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ఆల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డంపింగ్ యార్డ్ను తలపిస్తున్న సిద్దిపేట గంజ్ మార్కెట్. పట్టణంలోని పలు వార్డులను పరిశీలించిన మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వానికి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతోంది. పలు గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి.
సంగారెడ్డి జిల్లా పుల్కల్లో వడగళ్ల వాన బీభత్సం, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న బాధితులు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలన్న నటి రోజారమణి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.